ఫణి త్రిపుర దగ్గరున్న ఎవిడెన్స్ కోసమని రౌడీలను ఏర్పాటు చేస్తాడు. ఆ రౌడీలు త్రిపుర ఫోటోని చూడగానే వాళ్ళు నగను కొట్టేస్తున్నప్పుడు త్రిపుర ఒకసారి పట్టుకుని కొడుతూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు త్రిపుర మీద పగతో ఉంటారు. ఈ అమ్మాయ మా పగ కూడా తీరిపోతుందిలేండి, 2 పనులు అయిపోతాయి, చేస్తాం అని రౌడీలు కూడా ఒప్పేసుకుంటారు. ఇక మరుసటి రోజు త్రిపుర పాలు వేయడానికని వెళ్తూ ఉన్నప్పుడు ఆ రౌడీలందరూ కూడా త్రిపురను ఒక చోటికి లాక్కొని వెళ్ళి ఎవిడెన్స్ ఇవ్వు అని బలవంత పెడుతూ ఉంటారు. అసలు మీరు ఏ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు? నా దగ్గర అలాంటి ఎవిడెన్స్లు ఏవీ లేవు కదా, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థమే కావడం లేదు అని అడుగుతూ ఉంటుంది. అయినా సరే వాళ్ళు వినకుండా త్రిపురను కొట్టి హింసిస్తూ ఉంటారు. ఇక్కడ బాలా కూడా ఇంటి దగ్గర ఐస్ క్రీమ్ కోసమని మారం చేస్తే వాళ్ళ నానమ్మ డ్రైవర్ని ఇచ్చి పంపిస్తుంది. అతను కారు దిగి ఐస్ క్రీమ్ కోసం వెళ్తూ ఉంటే త్రిపురను రౌడీలు కొట్టడం చూసేసి, ఏయ్ నా సుందరిని కొడతారా, మీకెంత ధైర్యం అని అడ్డుగా వెళ్తారు. రౌడీలు బాలాని కూడా బాగా కొడతారు. ఎందుకంటే ఆ నగను రౌడీలు కాజేస్తున్నప్పుడు బాలా కూడా అక్కడికి వెళ్ళి ఆ రౌడీలను కొట్టి ఉంటాడు. అందుకే వాళ్ళు, ఓ నువ్వు కూడా వచ్చేసావా, మా పని బాగా ఈజీగా ఉంది, ఈ రోజు మాకు మంచిగా ఉన్నట్టుందిలే, 2 పగలు తీరిపోతాయి అని బాలాను చితకబాదుతారు. ఆ తర్వాత బాలాని కొడుతూ ఉంటే అతని మెడలో ఉన్న చైన్ బయటికి వస్తుంది. దానికి త్రిపుర వాళ్ళ నాన్న ఉంగరం వేసుకుని ఉంటాడు కదా, అది చూసిన త్రిపుర చాలా సంతోషపడిపోతుంది. వాళ్ళ నాన్న ఉంగరం బాలా దగ్గర ఉన్నందుకు, ఆ ఉంగరం పోలేనందుకు త్రిపుర సంబరపడిపోతూ ఉంటుంది. బాలాను కొట్టేసి ఒక దగ్గర పడేస్తారు. దాంతో బాలా ఏమీ చేయలేకపోతాడు. రౌడీలు మళ్ళీ త్రిపుర దగ్గరికి వెళ్లి బెదిరిస్తూ ఉంటారు. ఇంతలో బాలాకు అక్కడ గోడ మీద ఒక సీతాకోక చిలుక బొమ్మ కనిపిస్తుంది. ఆ సీతాకోక చిలుక బొమ్మ చూడగానే అక్కడ సీతాకోక చిలుకలు వచ్చి అతని మీద వాలినట్టుగా ఊహించేసుకొని ఆ రౌడీలను చితకబాదేస్తాడు. అందరినీ బాధేశాక కూడా అతని కోపం చల్లారకపోతే త్రిపుర దగ్గరికి వెళ్ళి, లేదండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ బటర్ఫ్లై లేదు, చూడండి ఒకసారి కళ్ళు తెరవండి అని బలవంతంగా కళ్ళు తెరిపించి అతన్ని ఓదారుస్తుంది. ఆ తర్వాత కింద పడిపోయిన చైన్ తీసి బాలాకి చూపిస్తుంది. ఈ చైను నాదే, కానీ ఆ ఉంగరం మాత్రం నీదే అని సిగ్గుపడుతూ బాలా చెప్తాడు. అది చూసిన త్రిపుర చాలా సంతోషపడిపోయి ఆ చైన్ని అలాగే పట్టుకుని ఉంటే, ఆ ఉంగరాన్ని నువ్వు తీసేసుకుంటావా అని బాలా అమాయకంగా అడుగుతాడు. త్రిపుర ఆ ఉంగరంతో సహా ఆ చైన్ని బాలా మెడలో వేసేస్తుంది. అంటే ఇది నాకే ఇచ్చేసావు కదా, థ్యాంక్ యూ సుందరి అని బాలా సంబరపడిపోతూ ఉంటాడు. ఇదంతా కూడా వెనకాల నుంచి ఫణి చూస్తూ ఉంటాడు. సుందరి అంటే ఈ త్రిపురేనా, ఈ త్రిపుర దగ్గరే ఆ పెన్ను ఉంది, ఈ త్రిపురే సుందరియా, నేను వేసిన ఎన్నో ప్లాన్లు కూడా ఈమె వల్లే నాశనం అయిపోయాయి, అలాంటిది తను బతికి ఎలా ఉంటుంది, తనని ముందు చంపేయాలి, ఆ తర్వాత ఎలాగో అలాగా వాళ్ళ ఇంటికి మెల్లగా వెళ్ళి ఆ ఎవిడెన్స్ని నేను కలెక్ట్ చేసుకోవాలి, ముందు దీని అడ్డుని తొలగించుకోవడమే మంచిది అని త్రిపుర మీద పగని పెంచేసుకుంటాడు. ఇక బాలా త్రిపుర ఇద్దరు మాట్లాడుతూ స్కూటీ దగ్గరికి రాగానే త్రిపురకి లాయర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. అర్జెంటుగా కలవాలమ్మా అని లాయర్ చెప్పగానే త్రిపుర బాలాకి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. అసలు బాలా సడన్ గా అలా చిన్నపిల్లాడిలా ఎందుకు మారాడు అని అర్థం కాక వాళ్ళమ్మ రామాపురంలో ఉన్న గురువు గారిని ఇంటికి పిలిపిస్తుంది. అతను బాలా యొక్క నాడిని చెక్ చేసి విరుగుడు మందు ప్రభావం వల్లే ఇదంతా జరిగింది అని తేల్చేసి చెప్తాడు. ఇదంతా విన్న నాగభూషణం, వాసుకి, ఫణి ముఖాలు మాడిపోయి అటు ఇటు చూస్తూ ఉంటారు. విరుగుడు మందా, వాడికి విరుగుడు మంది ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు, మా ఇంట్లో అందరూ వాడిని చాలా బాగా చూసుకుంటారు, అందరికీ వాడంటే ఎంతో ప్రేమ అని యశోద అంటుంది. బయటి వాళ్ళైతే ఇన్నిసార్లు విరుగుడు మందు ఇవ్వడం కుదరదు కదమ్మా, మీకు గుర్తుందా, ఇప్పటికే అతనికి విరుగుడు మందు చాలాసార్లు ఇచ్చారు, అలా ఇవ్వడం బయటి వాళ్ళ వల్ల సాధ్యం కాదు, అది మీకు చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్న వాళ్ళ వల్లనే అవుతుంది అని గురువుగారు తేల్చేసి చెప్తారు. మీకు వైద్యం చేయడానికి చేతకాక మా ఇంట్లో పుల్లలు పెట్టాలని చూడకండి, మా ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు, అందరం కూడా బాలాని చాలా ప్రేమగా చూసుకుంటాం తెలుసా అని నాగభూషణం అనేసరికి నాగభూషణం వాళ్ళ తల్లి కూడా, వాళ్ళు మాట్లాడేది నిజమే కదా గురువు గారు, మా ఇంట్లో ఫణికి ఎవరు కూడా విరోధులు శత్రువులు లేరు, వాడికి ఎవరిస్తారు విరుగుడు మందు అని అమాయకంగా అడుగుతుంది. అప్పుడు గురువుగారు నాగభూషణం వాళ్ళ ఫ్యామిలీ వైపే చూసి, ఎవరిచ్చారో ఎందుకు ఇస్తున్నారో తెలియదమ్మా, కానీ విరుగుడు మంది ప్రభావం వల్లే నేను ఎన్నిసార్లు వైద్యం చేసినా సరే బాలా మళ్ళీ తిరిగి చిన్నపిల్లాడిలా మారిపోతున్నాడు అని గట్టిగా తేల్చేసి చెప్పేస్తారు. అది వినేసరికి వాసుకి, మీకు వైద్యం చేయడానికి శాతకాక ఎవరినో ఎందుకంటున్నారు, మీరు వైద్యం చేస్తున్నప్పటి నుంచి బాలా ఇలాగే మారిపోయాడు అని అంటుంది. అంతేకాదు అదేదో పువ్వు తీసుకుని వచ్చారు, ఎక్కడి నుంచో తెచ్చాం, చాలా మహిమ కలది అన్నారు.
అన్నారు. అది వేసిన తర్వాత అసలు బాలా మళ్ళీ తిరిగి పిచ్చోడు కాడు అన్నారు. అలాంటిది మరి ఇప్పుడు ఎలా పిచ్చోడయ్యాడు అని గట్టిగా నిలదీసి అడుగుతుంది. అంతే కదా, మీకు వైద్యం చేయడానికి రాక మాకు కయ్యాలు పెట్టేసి ఇక్కడే ఎవరో విరుగుడు మంది ఇచ్చారని మీకు వైద్యం చేయడానికి రాక ఇంకొకరి మీద తోస్తున్నారా? అది కూడా మా ఫ్యామిలీ మీదే తోస్తున్నారా అని నాగభూషణం విరుచుకుపడతాడు. నిజమే, మీకు వైద్యం చేయడానికి వచ్చింటే మా అన్నయ్య ఇన్నిసార్లు ఇలా ప్రమాదంలో పడేవాడు కాడు, ప్రతిసారి చిన్నపిల్లోడ్లా మారేవాడు కాదు. మీరే సరిగ్గా మా అన్నయ్యకి వైద్యం చేయలేదు, వైద్యం చేసినట్టు నటిస్తున్నారు అని ఫణి కూడా అంటాడు. ఇదంతా విన్న తర్వాత నాగభూషణం వాళ్ళ అమ్మ వాళ్ళ మాటలేవి మీరు పట్టించుకోకండి గురువు గారు, బాలా గురించి ఆలోచించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అప్పటికే గురూజీకి చాలా కోపడం రావడం వల్ల నా వైద్యం గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇలా మాట్లాడలేదమ్మా, నా వైద్యం విఫలమైందని, నా వైద్యం వల్ల బాధపడ్డామని ఏ ఒక్కరూ కూడా ఇంతవరకు మాతో చెప్పలేదు. అలాంటిది మీరు ఇన్నిసార్లు నాతో అంటున్నారు. అలా నమ్మకం లేని వైద్యాన్ని నేను చేయలేనమ్మా, నన్ను క్షమించండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యశోద ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే గురూజీ ఆగకుండా వెళ్ళిపోతాడు. యశోద ఒళ్ళో బాలా ఉండడం వల్ల యశోద పైకి కూడా లేవకుండా అలాగే ఉండిపోతుంది. గురూజీ గారి మీదే చాలా నమ్మకం ఉండేది, కానీ ఆయనే ఇప్పుడు ఇలా చేతులు ఎత్తేస్తే మన బాలా పరిస్థితి ఏంటి అని చెప్పేసి యశోద ఏడుస్తూ ఉంటుంది. అసలు ఎందుకు మన బాలాకే ఇలా అవుతుంది, విరుగుడు మందు అని ఆ వైద్యులు ఎందుకు అలా పదే పదే చెప్తున్నారు అనేసి బాలా వాళ్ళ నానమ్మ డౌట్ అడుగుతుంది. ఎక్కడ వాళ్ళ మీదికి వచ్చేస్తుందో ఏమో అని వాసుకి, అయ్యో అదేంటత్తయ్య అలా అంటారు, అంతకు మించిన వైద్యులు చాలా మంది ఉంటారు, ఆయన ఒక్కడు చేయనికి చేత కాక బయటికి వెళ్ళిపోతే మీరెందుకంతలా బాధపడుతున్నారు, అంతకు మించిన గొప్ప వైద్యుణ్ణి తీసుకొని వచ్చేసి మనం బాలాకి వైద్యం చేపిద్దాం అని కావాలని అప్పటికి నాటకమాడి వాళ్ళకి సర్దుమణిగి చెప్తారు. మరుసటి రోజు త్రిపుర వారు అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టడానికని బోనం వండడానికి గుడికి వస్తారు. అక్కడికి గాయత్రికి కలవడానికి అనంత్ కూడా అక్కడికి వస్తాడు. అనంత్ గాయత్రిని చాలా కన్విన్స్ చేస్తూ ఉంటాడు, కానీ గాయత్రి కన్విన్స్ అవ్వదు. అప్పుడే త్రిపుర అక్కడికి వచ్చేసి వాళ్ళు మాట్లాడేదంతా వింటున్నట్టుగా చూపిస్తారు. మరి నిజంగానే త్రిపుర వాళ్ళు మాట్లాడుతుంది విన్నదా? విని చెల్లెల్ని ఎలా కంట్రోల్ చేయబోతుంది? అనంత్ ప్రపోజల్ని త్రిపుర యాక్సెప్ట్ చేస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్.